నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వనపర్తి జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో బాకీ కార్డు అనే నినాదంతో వార్డులలో పర్యటించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. బాకీ పడ్డారు దాంట్లో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలకి ఇంకా బాకీ పడ్డారని వాళ్ళకి అర్థం కావాలన్న ఉద్దేశంతో మీకు తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి చెప్దామని గుర్తుపెట్టుకుంటారో మళ్ళీ ఏం లేదు. ఎంత అవుతుంది? 55,000 బాకీ పడ్డది సర్కారు వాళ్ళు ఇచ్చిన మాట. ఒక్క 2,500 లెక్కనే మాధవి ఇప్పుడు రాదు ఈ సర్కారు చేయదు, అయిపోయింది. पेंशन है अभी आपको 4,000 आया? माता बोल के भरोसा है अभी भी? अल्लाह के ऊपर नहीं है, जिनके पास है वो बाकी पड़ा होंगे बोल के बता रहे हैं अभी वो पाकनाटी कुछ ना जब भी नहीं दिया हमारा और एक मरतबा इस टाइम करा केसीआर साहब हम आके रहते तो ये पूरे हो जाते नहीं कर सके नहीं। माता बोल के काम మాట్లాడండి అని చెప్పాలి. బాకీ వాటర్ ఏం పడరు కానీ బీద పరిస్థితులు లేని ఇళ్లకు, ఇల్లు లేని వాళ్ళకు, భూములు లేని వాళ్ళకు ఇల్లు ఇల్లు సార్. మా ఇల్లు కానీ చూస్తే ఘోరంగా అడుగు మళ్ళీ ఆ ఇల్లు కూర కొట్టుకుంటే కొట్టుకోవడానికి జాగా లేదు మాకు. మరి ఇప్పుడు వానకాలం అడుగునాలి అడుగుతున్నారు కానీ మేము అంత మందిని చూపిస్తాం. ఇప్పుడు లేకుండా 500-600 మంది ఉంటే 5-6 మందికి ఇస్తే సరిపోతుంది. బాకీ పడ్డది ఇప్పుడు సర్కారు इसलिए वो लोग आए तो क्या अब इतना बाकी पड़े हमको पेंशन दे तो बोले नहीं दिए 22 महीने का इतना हुआ जो గ్యారంటీలతో 420 హామీలతో అలవిగానటువంటి హామీలు ఇచ్చి అద్దుపద్దు లేనటువంటి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి పథకాలకు ప్రజలకు ఇవ్వవలసినటువంటి డబ్బు ఏ పథకానికి ఎంతెంత బాకీ పడ్డదో పథకం చొప్పున అది 2,500 పెన్షన్ కావచ్చు, 4,000 పెన్షన్ కావచ్చు, కుల బంగారం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, అమ్మాయిలకు స్కూటీలు కావచ్చు, ఇట్లా అనేకం. వీటన్నింటికి కాంగ్రెస్ పార్టీ మోసం చేయడంతో పాటు ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక్కొక్కరికి బాకీ పడ్డది, ఏ ఒక్క వర్గం ప్రజలకు ఏ రకంగా బాకీ పడ్డది అనేటువంటి విషయాలను ఒక బాకీ కార్డు ద్వారా వాళ్ళు ఏ రకంగా అయితే గ్యారంటీ కార్డు ఇచ్చి మోసం చేసినారో ఆ మోసాన్ని చాటడానికి, ఎరగెత్తడానికి, బహిర్గతం చేయడానికి మేము
ఒక కార్డు ద్వారా బాకీ కార్డు అని దానికి నామకరణం చేసి కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ప్రజలకు, ఇది బాకీ కార్డు అని కార్డును ఇంటింటికి ఇస్తూ ప్రజలకు వివరిస్తున్నాం. మేము వివరించే కంటే ముందే ప్రజలే చాలా షార్ప్ గా రియాక్ట్ అవుతున్నారు, చాలా ఆక్రోషంతో ఉన్నారు, కోపంగా ఉన్నారు, కసి మీద ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇక మళ్ళీ వాళ్ళైతే రాని మమ్మల్ని వచ్చి ఓట్లు అడిగిన వాళ్ళు, గ్యారంటీలు ఇచ్చిన వాళ్ళు మా మొహం ముందుకు రాని, వాళ్ళ సంగతి చెప్తామన్నట్టు మాట్లాడుతున్నారు. మీద పడి కరిసేటట్లు జనం అయితే కాంగ్రెస్ పార్టీ గానా వాళ్ళ నాయకులు కానీ ఇప్పుడు వాళ్ళ ఇళ్ల కాడికి వస్తాయి. అందుకే మేమేం చెప్తున్నాం ప్రజలకు, ఇది ప్రజాస్వామ్యం, ధర్మబద్ధంగానే బుద్ధి చెప్పాలి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయం ఏమైందో వాళ్ళు వచ్చినప్పుడు ఈ కార్డు వాళ్ళ మొహం ముందు పెట్టి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ముక్కు నేలకు రాసుకోండి మా ఇంటి దగ్గర అని అడగండి. మా ఓటు అడిగే నైతిక హక్కు మీకు లేదని తేల్చి చెప్పండి. అదేవిధంగా మీరు ఎక్కడ తెలుసుకున్నారో ఆ విషయం కూడా కుండబద్దలు కొట్టినట్లు వాళ్ళ ముఖం మీదనే చెప్పండి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలను ఇంత భారీ మొత్తంలో మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అదే రీతిన చాలా భారీగా వాళ్ళ యొక్క రియాక్షన్, వాళ్ళ యొక్క ప్రతిచర్యను చూపించాల్సి ఉంటుందంటే ప్రజలు దానికి సన్నద్ధంగా ఉన్నారు. అపూర్వమైనటువంటి స్పందన ఎప్పుడు కూడా ఊహించలేదు. ప్రజలు ఇంత ఏకపక్షంగా ఒక ప్రభుత్వం మీద దాదాపు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నంత రీతిలో మాట్లాడుతున్నారు. వాళ్ళ పరిభాష, వాళ్ళ మాటలు వింటే అంత గంభీరంగా అనిపిస్తా ఉంది. కాబట్టి హామీలను నెరవేర్చలేకపోయినా మోసగించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొనసాగడానికి ఎంత మాత్రం నైతిక అర్హత లేదు. వాళ్ళు దిగాల్సిందే. అది మేము ప్రజలకు చెప్తున్నాం, ప్రజలు కూడా అదే కోరుతున్నారు. థ్యాంక్ యూ.